చెప్పండి. సంఘంలో పక్షపాతం ఉండకూడదు అనే వాక్యం నేర్చుకున్నాను. వెరీ గుడ్. రెండవది ఎలా ప్రభువులో ఎదగాలి, మెచ్యూర్గా పరిపక్వంగా ఎలా ఉండాలని నేర్చుకున్నాం. శ్రమల్లో ఓర్పు కలిగి శ్రమల్లో ఎలా ఓర్పు కలిగి ఉండే విషయంలో ఎలా ఎదగాలి అని నేర్చుకున్నాం. నిజమైన విశ్వాసము రుజువైన విశ్వాసంగా ఎప్పుడు ఉంటుంది. తను తాను ఎక్కడ ఉందా? యాకోబు ఎలా తగ్గించుకున్నాడు? ఎక్సలెంట్ ఎక్సలెంట్. తనకు ఆధిక్యతల విషయంలో ఎక్కువైనప్పటికీ సంఘంలో తగ్గించుకొని సంఘానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చడం నేర్చుకున్నాం. శోధనని అంటే శోధన జయించే విషయంలో, శోధన శ్రమను ఎదుర్కొనే విషయంలో జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం అడిగినప్పుడు మనం ద్వంద్వ మనసుతో డబుల్ మైండ్తో అడగకూడదు. ఓపెన్ గా ఫ్రీగా అడగొచ్చు. ఎవరిని గద్దించగా ధారాళంగా ఇస్తాడన్న వాగ్దానాన్ని కూడా మనం చూస్తాం. రైట్. ఇంకా చూసి చెప్పకూడదు, చూడకుండా చెప్పాలి. మీ మైండ్లో ఏమొస్తాయి? సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చూద్దాం. అక్కడ ఫస్ట్ ప్రశ్న, మనం చదువుతున్నటువంటి పత్రిక పేరు యాకోబు. యాకోబు ఎవరు? యేసు ప్రభు తన తమ్ముడు, దాసుడు, సంఘ పెద్ద. నెక్స్ట్, యాకోబు పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని వచనాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఎన్నిసార్లు సహోదరుడు అలా పదం రాయబడింది? 14 times. 14 సార్లు సహోదరుడు రాయబడింది. మొదటి అధ్యాయం ఎన్ని భాగాలు చేసాం? రెండు భాగాలు. మొదటి భాగం పేరు ఏం చెప్పాం? క్రైస్తవునికి శోధనలు వస్తాయి. శోధనలు ఎదుర్కోవడంలో సరిగ్గా స్పందించండి. రెస్పాన్స్ టు ది ట్రయల్స్. రెండో భాగం ఏం చెప్తున్నాం? దేవుని వాక్యానికి సరిగ్గా స్పందించండి. సో రెండు రెస్పాన్స్ టు ద ట్రయల్స్, రెస్పాన్స్ టు ద ట్రూత్. దేవుడు మనకి శ్రమలు ఇచ్చినప్పుడు ఎలా స్పందించాలి, దాంట్లో ఎదగాలి. ఒక్కొక్క శ్రమ ఒక్కొక్కలాగా వస్తుంది. దాన్ని ఫేస్ చేసే విషయంలో మనం ఎదగాలి. మామూలుగా చిన్న పిల్లలు ఉండిపోతే కుదరదు. రెండోది ఏంటి? రెస్పాన్స్ టు ది ట్రూత్. దేవుడు మనకి ఇచ్చినటువంటి సత్యం విషయంలో, అంటే ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యమును అపేక్షించే విషయంలో వెర్ర వీగుచున్న దుష్టత్వమును మాని సాత్వికముతో దేవుని వాక్యమును అంగీకరించే విషయంలో మీరు ఎదగండి. ఎదగకపోతే చాలా ప్రమాదం ఉందని కూడా మనం నేర్చుకున్నాం. అది మొదటి అధ్యాయం తలక రెండు విషయాలు. రెండో భాగం ఏం నేర్చుకున్నాం? రెండో అధ్యాయంలో నా సహోదరుడారా, క్రీస్తు యేసుకు వచ్చిన మొహమాటం, జ్ఞానం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మొహమాటం వద్దు. పక్షపాతం వద్దు. పక్షపాతం వస్తే సంఘంలో ఏమొస్తుందని చెప్పా? పక్షపాతం వస్తుంది. సంఘంలో సరిగ్గా ఎవరు ఎదగలేరు. కాబట్టి పక్షపాతాన్ని మనం జయించాలి, దాంట్లో ఎదగాలి. డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు తారతమ్యాలు ఏవి కూడా మనకి ఉండకూడదు అని నేర్చుకున్నాం. చాలా బాగుంది. ఇంకా ఏం నేర్చుకున్నాం? రెండో భాగం నిజమైన విశ్వాసము రుజువు ఎక్కడా? నీకు విశ్వాసం ఉంటే దేని ద్వారా మనకి రుజువు అవుతుంది? క్రియ ద్వారా రుజువు అవుతుంది అని మనం నేర్చుకున్నాం. దానికి ఎన్ని రకాల హిస్టారికల్ కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే, అబ్రహాం అంత గొప్పోడిని దేవుడు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి జాషువా గ్రంథంలో ఉంటారు. రాహాబు అనే వేశ్య. అబ్రహాం అంతటి విశ్వాసి క్రియ ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అన్న విషయంలో విశ్వాసం ఉంచడం ద్వారా తన క్రియ నిరూపించాడు. రెండోది ఏంటి? రాహాబు అనేటువంటి వేశ్య తన దేవుని పిల్లల్ని, దేవుని సేవకుల్ని చేర్చుకుని నిరూపించింది. నేను కూడా విశ్వాసనే, మీ దేవుడిని నేను నమ్ముకున్నాను, ఆయన నా దేవుడు అయ్యాడు నిరూపించి, ఎరుకో మొత్తం నాశనం అయిపోతున్నప్పుడు తన కుటుంబాన్ని ఏం చేశాడు? దేవుడు రక్షించాడు, నాశనం చేయకుండా. సో విశ్వాసము ద్వారా నీతిమంతునిగా నువ్వు మార్చబడితే, ఆ విశ్వాసము ద్వారా చేయాల్సిన నీతి కార్యాలు కూడా మనం ఏం చేయాలి? చేయాలి. నాకు విశ్వాసం ఉందని చెప్పి ఇంట్లో కూర్చొని నిశ్శబ్దంగా ఉంటే కుదరదు. విశ్వాసం ఉందని చెప్పి ఏ క్రియ మంచి క్రియ లేదంటే కుదరదు. కాబట్టి నీ క్రియల్లో నీ విశ్వాసాన్ని రుజువు చేయాలి అనే విషయాన్ని 4వ భాగముగా 2వ అధ్యాయంలో నేర్చుకున్నాం. సో 4 సత్యాలు నేర్చుకున్నాం.
శ్రమల్లో నీ స్పందన, సత్యవాక్యంలో నీ స్పందన. మూడవది పక్షపాతం చూపించకుండా నీ సరిగ్గా ఉండడం. నాలుగవది విశ్వాసము ద్వారా వచ్చే క్రియలన్నీ చక్కగా చేస్తూ నువ్వు ఎదగాలి. ఈ 4 నువ్వు ఎదగాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి ఈ 4 ఎదిగానా లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 5వ పాయింట్ డీల్ చేస్తున్నాం మనతో దేవుడు. ఏంటన్నమాట?